అంటే నేను నా స్టార్టింగ్ గురించి చెప్తాను నేను. ఒక్క నిమిషం. నేను ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసినాను మహారాష్ట్రలో. రిటైర్డ్ అయినాను. అక్కడ కూడా కొంచెం సైట్ వర్క్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఇక్కడ కూడా రిటైర్డ్ అయినాక కూడా నేను ఏదో ఒక పని చేయాలనే నాకు ఆలోచన వచ్చింది. ఓకే. వచ్చి నేను నాకు ఖాళీగా ఉంటే నాకు ఇష్టం ఉండదు అని నేను రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది మన దాంట్లో నాకు కూడా సైట్ వర్క్ కూడా బాగా దొరుకుతుంది అనుకొని ఏం చేసిన అంటే ఒక 2-3 రియల్ ఎస్టేట్ దానిలో నేను ఒక నెల రోజులు అట్లా వాళ్ళ దానిలోకి పోయినా. పోతే నాకు వాళ్ళ వాళ్ళ దాని గురించి నాకు నచ్చలే. ఓకే. అక్కడ ఒకటి చెప్పుడు ఒకటి చేసుడు అంటే నా నుంచి కాదు. నాకు ముక్కుసూటిగా మాట్లాడటం నేను. అందుకనే నాకు ఓటు వెనుక చెప్పుడు ఈ ముందర చెప్పుడు నాకు ఇష్టం ఉండదు. అసలు ఈ ప్లాట్ చూసినాక నాకు చాలా నచ్చింది. మాట తీరు, పని తీరు, అన్ని తీరులు నచ్చినాయి. ఫ్రాడ్ లేదు ముఖ్యంగా మీ దాంట్లో. మనకు కావాల్సింది అదే కదా, కస్టమర్ ఫ్రాడ్ లేదు, నమ్మకం. మొత్తం గుట్ట అన్నీ మొత్తం నేనే మింగాలి నాకే రావాలి అనేది లేదు. అందరం కలిసి పని చేసుకుందాం, అందరం తిందాం అనేటట్టు ఉన్నది ఇక్కడ. ఓకే. ఎండి దగ్గర నుంచి కింది స్థాయి నుంచి పై దాకా నాకు అది మెయిన్గా నచ్చింది. ప్లస్ మళ్ళీ మీరు ఆ ప్లాట్లు కొనే వాళ్ళకు కూడా మీరు లాభాలు చేస్తున్నారు, అది నాకు నచ్చింది. మార్కెటింగ్ చేయాలంటే దృఢత్వం, పట్టుదల అన్నీ ఉండాలి, లేకుంటే ఏ పని కాదు. మీరు ఇదే కాదు, ఒక రియల్ ఎస్టేట్ అనే కాదు, మీకు ఉదాహరణకు చెప్తా, మీరు వ్యవసాయం చేయండి, లేకపోతే పొలిటికల్గా ఇంకేదైనా చేయండి, జాబే చేయండి, మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేరు. ఆ పట్టుదలతోని మనం ఇది మనం చేయాలి అనుకొని దాన్ని దృఢంగా సంకల్పించుకొని ఆ పట్టుదలను మనం పనిచేసి దాన్ని సాధించాలి. కష్టం అంటే మీరు ఒక మనిషి దగ్గరికి 10 సార్లు పోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఎంజాయ్గా తీసుకొని దాన్ని తిరిగి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఓకే. అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఒప్పుకోకుంటే ఓకే సార్ మీరు ఎప్పుడంటే అప్పుడే మీకు ఇష్టమైనప్పుడే నాకు ఫోన్ చేయండి, తర్వాత నేను చూసుకుంటానని నేను మళ్ళీ వేరే కస్టమర్ని చూసుకుంటాను. ఓకే మై డియర్ టీమ్ మెంబర్స్, విన్నారు కదా మన సాంబశివరావు గారి యొక్క సలహాలు, సూచనలు. ఇవన్నీ మనము స్పోర్టివ్గా తీసుకొని ఈయనని ఇప్పుడు ఈ సాంబశివరావు గారితో ఆయనను స్పోర్టివ్గా తీసుకొని, ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము సేల్స్ చేసుకుంటూ మనము ముందుకెళ్ళాలి, మన కంపెనీతో పాటు మనము ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషి, మీ యొక్క టీం లీడర్ మధు, మన 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 ఏమంటారు, ఇది ఏమని వర్ణించాలని చెప్పలేను, మన పెద్ద ఆయన, మనందరికీ ఆశీర్వాదం, మన పెద్ద ఆయన ఆశీర్వాదం మన టీం మెంబర్స్ అందరికీ, మన ఎండి గారితో, మన కంపెనీకి అందరికీ ఉంటాయి. ఈయన సలహాలు, సూచనలు ఇలాగే పాటిద్దాం. కంపల్సరీ మనం సక్సెస్ అవుదాం, కంపెనీని సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.